నమస్కారం అండి. మీ పేరు? గాంధీ. ఏం చేస్తుంటారండి? రైల్వే స్టేషన్. హ్మ్. ఎక్కడుంటారండి? సింగనగర్. సింగనగర్. మీ పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు చదువుకుంటున్నారా? చదువుకుంటారు. ఏం చదువుకుంటున్నారు? ఒక అమ్మాయి బీబీఏ చేస్తుంది, ఇంకొక అమ్మాయి డిగ్రీ చేస్తుంది. మరి ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఎలా ఉన్నాయండి? కామనే. అందరూ అనుకునే మాట పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. నిత్యావసరాలు పెరిగినాయి, అన్నీ సమస్తం పెరిగిపోయినాయి. అంటే ఒక్క మన చోటే కాదు కదండి, అన్ని చోట్ల పెరిగినాయి అని అనుకుంటున్నారు కదా. అన్నీ పెరిగినాయి. దానికి తగ్గట్టే గవర్నమెంట్ కూడా కొద్దిగా వచ్చే ఆదాయాన్ని బట్టి ప్రజలకు కూడా ఏదైనా సమన్యాయం చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు పేదవాళ్ళు చూస్తానంటే పథకాలు ఇస్తున్నారు. పథకాలు వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ఏంటో గమనించాలి. తర్వాత పథకాలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా అవసరం పడుతున్నారో వాళ్ళని కూడా గమనించాలి కదా ప్రభుత్వం. మరి ఈ పథకాలు పేదవాళ్ళకి ఉపయోగపడలేదంటారండి? ఉపయోగపడలేదా అంటే దాని ఉపయోగకరంగా చేసుకునేటట్టుగా అయితే కొంతవరకు లబ్ధిదాయకమే. కాకపోతే మరీ ఫ్రీగా అంటే అది సోమరపోతులు చేస్తున్నట్టు అవుతుంది. మనుషుల్ని కష్టం తెలియకోకుండా పెరుగుతున్నారు. ఈరోజు చూస్తూ ఉంటుంటే నిత్యావసర సరుకులు రేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉచిత పథకాలు. అలాగే ప్రతి మనిషి ఉచితం కోరుకుంటాడు కదా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు దగ్గర రైల్వే ఉద్యోగస్తులు అయితే దగ్గర సంవత్సరానికి వచ్చి 80,000 1,00,000 రూపాయలు ట్యాక్స్ కడుతూ ఉంటారు. ఒక సామాన్య ఉద్యోగస్తుని చూసుకుంటే వాడుకుండే బాధలు మటుకు వెనకాల అప్పులు తప్పితే వేరే ఉండవు. వాడు కూడా ఉద్యోగం మానేసి మనం కూడా ఈ పథకాలకు అలవాటు పడిపోయి కష్టం లేకుండా ఉంటాం కదా. వాళ్ళు ఇచ్చే ఒక సంవత్సరానికి ఒక 10,000 15,000 ఇస్తే ఉద్యోగాలు మానేసి మరీ ఉంటారండి. ఒక ఫ్యామిలీని మనం పోషించాలంటే మినిమం మంత్లీ వచ్చేసి ఒక 20,000 మినిమం అవుతాయి ఒక ఫ్యామిలీకి కావాలంటే. అలాంటిది ఒక సంవత్సరానికి ఒక 10,000 15,000 మహా అయితే 20,000 ఇచ్చినంత మాత్రాన అన్నీ మానేసుకొని ఉద్యోగాలు మానేసుకొని ఉంటారండి. ఒకటండి, ప్రతి మనిషి సుఖం అనేది సహజం. సుఖం కోరుకునేది అనేది సహజం. అలాగే ఒక మనిషి కష్టపడుతున్నాడంటే అది వ్యతిరేకంగా పోతుందంటే, ఇప్పుడు మీకు ఒక 100 రూపాయలు ఊరికినే వస్తున్నాయంటే నేను కష్టపడి 100 రూపాయలని సంపాదించుకునే థాట్ నాకు ఉండదు కదా. నేను కూడా మీకు లాగానే 100 రూపాయలు ఉచితంగా తీసుకోవాలనుకుంటాను. ఆ లెక్కలో ఏంటంటే కొంతమందికి ఉపయోగపడే ఒక్కళ్ళు కావాలనుకుంటారు అంతే కదా. ప్రతి ఒక్కరు ఉచితాలు కావాలనుకుంటాడు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, ఆ పథకాల కంటే మెరుగైన పథకాలు మేమే ఇస్తామన్నా. చెప్తున్నారు కదా. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని నేను కించపరచట్లేదు, రేపు వచ్చే ప్రభుత్వాన్ని పొగట్లేదు నేను. బట్ కాకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒక సామాన్యుడికి మంచి చేయాలనుకుంటే ఆరోగ్యపరంగా, న్యాయపరంగా, విద్యాపరంగా న్యాయం చేయమనండి చాలు. ఒక మనిషి కష్టపడి జీవించాలి, అది మన మనిషి యొక్క స్వభావం, దైవం ఇచ్చిన ఇది. బాగా కష్టపడలేను ఏ వికలాంగులు సంథింగ్ వృద్ధులు వాళ్ళు ఉన్నారంటే ఓకే, ఉచిత పథకాలు అనేది గుడ్. ఓకే. మరి విద్య అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకురావడం జరిగిందని అంటున్నారు. ఎలా ఉందండి? విద్య గురించి చెప్పాలంటే విద్య కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివిస్తాను, నేను కార్పొరేట్ స్కూల్లోనే చదివిస్తాను. మా పిల్లలకి ఇంగ్లీష్ రావాలి, అన్నీ రావాలి. గవర్నమెంట్ స్కూల్లో మేబీ గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తప్పదు చెప్పడం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారు కదండి, సిబిఎస్ సిలబస్ తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో అయితే సిబిఎస్ సిలబస్ లేదు పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? ఓకే, గుడ్ అండి. పిల్లలు ఇప్పుడు చదువుకునేవాడు నువ్వు పథకం ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకునే రీతిలో చదువుకుంటాడు, పేదవాడైనా చదువుకుంటాడు. కాకపోతే మనం ఇచ్చే పథకాలను బట్టి వాళ్ళు మొబిలైజ్ చేయకూడదు, చదువుకోకూడదు. వాళ్ళకేంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళు విద్యాపరంగా ఎదగాలి. అంటే ఇప్పుడు పథకాల వల్ల అని కాదు, మామూలుగానే గతంలో కూడా ఇప్పుడు పథకాలని కాదు, విద్య అనేది గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళే ఇంగ్లీష్ మీడియం పెట్టి మరి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు కదా పిల్లలకి. దాన్ని ఎలా చూడొచ్చు? ఓకే, గుడ్. అది చాలా బెటర్, చాలా మంచి పని అది. గతంలో అయితే లేదు కదా. అవునవునవును. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఒక బుక్ కొనుక్కొని చదువుకోవాలని, స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాలన్నా చాలా కష్టం. కానీ ఈ రోజుల్లో కుర్రవాడు ఇంగ్లీష్లో మాట్లాడి పై స్థాయి చదువు వరకు వెళ్తున్నాడు అంటే వెరీ గుడ్. దానికి అప్రిషియేట్ చేస్తున్నాను నేను. మరి వైద్యం కూడా హాస్పిటల్స్ కూడా చాలా డెవలప్ చేశారు. చూద్దాం మనం. వైద్యం మీరు ఉచిత ఇది పెట్టారు, ఆరోగ్యశ్రీ పెట్టారు. ఎంతవరకు లబ్ధి పొందుతున్నారు, ఎంతమంది పొందుతున్నారు, డాక్టర్లు పొందుతున్నారా, పేషెంట్లు పొందుతున్నారా గమనించారు ఒకసారి? పేషెంట్లు పొందట్లేదు అంటారా? పొందుతున్నారు. ఎలాగా? ఇప్పుడు లేనిపోని అనారోగ్యాలు పుట్టించవచ్చు డాక్టర్, మనం చూడలేము. ఒక పేదోడు ఏదో చిన్న జ్వరం అని బయటకు వెళ్ళొచ్చు, ఆ జ్వరాన్ని హార్ట్ ఆపరేషన్ వరకు తీసుకెళ్ళొచ్చు డాక్టర్. మనం చెప్పలేం కదా. అంటే ఆరోగ్యంగా మిస్యూజ్ అవుతుంది, ఒక రకంగా నిజంగా గుండె జబ్బు ఉన్నవాడు రికవరీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా అందరికీ లబ్ధిగా అంటే రావట్లేదు.
తీసుకోవట్లేదు అంటున్నారు. దాన్ని కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారండి? నెక్స్ట్ గవర్నమెంట్ అంటే ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఇప్పుడు మార్పు అనేది సహజం. ప్రతి ఒక్కరు ఆ 10 సంవత్సరాలు రోజు బిర్యానీ తినరు కదా, ఏదో రోజు వైట్ రైస్. ఆ రకంగా ఈ గవర్నమెంట్ ఈ రకంగా చేస్తాం, నెక్స్ట్ గవర్నమెంట్ ఏదన్నా వస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచనలోనే ఉంటారు. ఈ గవర్నమెంటే బాగా చేస్తుందంటే అప్పుడు దీనికే సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా జనాలకి ఏమి అంటే ఈ పథకాలు ఇవ్వము అని చెప్పకుండా మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదండి. అదే కదా. మరి అప్పుడు జనాలు ఇంకెంత సోమరిపోతులు అయిపోతారు. అంతే కదా. ఇప్పుడు వేరే గవర్నమెంట్ కూడా పథకాలను కాకుండా అభివృద్ధిని కోసం మనం చూసుకోవాలి. ఇప్పుడు నగరం అభివృద్ధి ఉంది, స్టిల్ ఈరోజు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. ఎంత గుడ్, ఎంత మంచి పని అది. ఇప్పుడు అక్కడెక్కడో పటేల్ విగ్రహానికి అన్ని కోట్లు మోడీ గారు ఖర్చు పెట్టారు. అదే పటేల్ ఎవరికి తెలియదు, సామాన్య జనాలకు ఎవరికి తెలియదు పటేల్ అనేవాళ్ళు అతను ఎవరు. ఈరోజు అంబేద్కర్ అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లడు కూడా అంబేద్కర్ చరిత్ర తెలుసు, అంబేద్కర్ గురించి తెలుసు. గుడ్. ఈరోజు ఈ యొక్క నగరంలోని, విజయవాడ నగరంలోని అంత పెద్ద స్థాయిలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాడంటే జగన్ గారు చాలా గ్రేట్. అసలు ఆయనకి సపోర్ట్ చేసిన ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా. అందుట్లో పీడబ్ల్యూడి గ్రౌండ్ అంటే అది సామాన్యంగా అది అందరి స్థలము అన్న ఆర్గ్యూలోనే ఉంటారు అందరూ. అదే రకంగా దాంట్లోని ఒక దళిత వర్గానికి చెప్పిన ఆశాజీవి ఆయన అంబేద్కర్ గారు మన కాన్షియస్ రాసిన వ్యక్తిగా అందరికీ గుర్తింపు ఉండాలని అంత చక్కటి విగ్రహాన్ని అంత రూపురేఖలుగా మార్చి ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్ అనేది ఆ రకంగా ఆయనకి అంకితం చేశారంటే జగన్ గారు చాలా గ్రేట్. అసలు అది అంటే చాలా ఇప్పుడు రాబోయే పిల్లలకు కూడా అంబేద్కర్ గారి గురించి మనం చెప్పే ఒక అంటే అవసరం లేకుండా ప్రత్యేకంగా వాళ్ళే తెలుసుకునే విధంగా దాన్ని రూపొందించారని చెప్పుకుంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చండి? వెరీ గుడ్ అండి, మంచి కాన్సెప్ట్. ఆయన యొక్క అక్కడ కూడా ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఆయనది లోన ఆయన జీవిత చరిత్ర అంతా చెప్తే ఇంకా పిల్లలకు కూడా మనం యాక్చువల్గా ఈరోజు ప్రజెంట్ అంబేద్కర్ అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. చిన్నపిల్లలతో సహా వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంటాయి. మొత్తం అంతా కూడా వాళ్ళు కూడా బాగా తెలుసుకొని ఉంటారు. ఇంకా ఆయన గురించి జీవిత చరిత్ర గురించి అలాంటి విగ్రహాలే కాకుండా వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కానీ ఈవెన్ ఇక్కడ నోట్ల మీద కూడా వేయచ్చు. మరి ఎందుకు వెనకడుతున్నారో ఏంటో తెలియదు కానీ గాంధీ గారు అది తీసి అంబేద్కర్ లాంటిది కూడా ఒక ఆయన చేసిన మేలు అందరికీ తెలిసినాయి కదా. మరి అదేవిధంగా మరి పీడబ్ల్యూ గ్రౌండ్ అంటే మరి అన్నిటికీ ఎగ్జిబిషన్కి కానీ అదే పెద్ద గ్రౌండ్. మరి అది ఇప్పుడు ఈ విగ్రహం నిర్మించడం వల్ల వీళ్ళందరికీ బాగా నష్టం అయిపోయింది, షాపులు పెట్టుకోవడానికి కానీ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి కానీ కూడా చాలామంది అంటున్నారు కదండి. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు జ్ఞానాన్ని అందరికీ మనం పంచలేం కదా. ఆ రూపాన జ్ఞానానికి ప్రజలందరికీ జ్ఞానంగా అంబేద్కర్ గురించి ఆయన జీవిత చరిత్ర గురించి షాపులు అది ఇదేముందో ఈరోజు లాభం వస్తే నేను షాప్ పెట్టుకుంటాను, తర్వాత నా షాప్ తీసేసి ఇప్పుడు ఇదివరకు కాలువగట్టిన పక్కన ఎన్నో షాపులు ఉండేవి, వాళ్ళకి తీసి వేరే షాపులు పెట్టట్లే. అలాగే ఇప్పుడు అదొక మనం విజయవాడలోని ఆ స్టాచ్యూ అనేది ఒక రిమెంబర్. అండ్ ఎవరైనా వచ్చిన విజయవాడ ఆ స్టాచ్యూ ఎంత పెద్దది పెట్టారు, ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అని కూడా చెప్తున్నారు. అది ఎక్కడి నుంచి ఎక్కడికి చూస్తుంటే ఎలా కనిపిస్తుందండి? అసలు ఒక విధంగా చూస్తూ ఉంటుంటే ఆ బందర్ రోడ్డు మీద, మన బందర్ రోడ్డు కాదు ఇది, ఎక్కడో వేరే హైదరాబాద్ సంథింగ్ అలాగా హై క్వాలిటీ సిటీలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా కట్టారు. వెరీ గుడ్, సూపర్గా ఉంది అసలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.